హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మీకు నేను నేతి అప్పం చేసి చూపిస్తానండి. ఇది తమిళనాడు కేరళ రెసిపీ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అరిసిలా ఉంటుందండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్, చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకొని చేసామనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ అప్పం. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో దీన్ని పొంగడం అని కూడా అంటారు, మా మదర్ చెప్పారండి. చాలా టేస్టీగా ఉంటుంది, పైన క్రిస్పీ ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇంకెందుకు లేట్ అండి, నేతప్పం రెసిపీ కోసం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి. రైస్ నేను 2 కప్స్ తీసుకున్నానండి. ఈ రైస్ సోనా మసూరి రైస్ కాదు, కంట్రోల్ బియ్యం అంటారు కదా, అంటే రేషన్ బియ్యం కూడా అంటారు, ఆ రైసే తీసుకోవాలండి. ఈ అప్పంకి ఈ రైసే పర్ఫెక్ట్గా ఉంటుంది. సోనా మసూరి రైస్తోని అంత బాగా రాదండి. నేను 2 కప్స్ వేసుకున్నాను ఈ రైస్ మనం బాగా వాష్ చేయాలండి. అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ అయినా వాష్ చేయాలి. వాటర్ వేసుకొని మనం సోక్ చేసుకోవాలండి. ఓవర్ నైట్ అయినా సోక్ చేసుకోవచ్చు, మీద టైం లేదు అనుకోండి 4 hours అయినా సోక్ చేసుకోవచ్చు. నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నానండి. మార్నింగ్ మనం ఈ రైస్ అంతా తీసుకొని కన్నాల బుట్టలో వేసుకోవాలండి. వాటర్ అంతా పోవాలి. ఒక 15 to 20 minutes లైట్గా డ్రై అవ్వాలి. ఒక గిన్నెలోని బెల్లం నేను 1 కప్పు ఇంకా 1/4 కప్పు, అంటే చిన్న కప్తో ఒకటి తీసుకున్నానండి. 1/4 కప్ తీసుకున్నాను. 1/2 కప్ నేను వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వాటర్ వేసుకోకండి, 1/2 కప్పే వేసుకోండి. ఇది మన పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం అనేది జస్ట్ మెల్ట్ అవ్వాలన్నమాట, అంతే. చూసారా, మెల్ట్ అయిపోయింది కదా. ఇది చల్లగా ఉండడానికి మనం పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలండి ఈ సిరప్ అనేది. ఇప్పుడు ఒక కడాయిలో నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత కొబ్బరి ముక్కలు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న కొబ్బరి ముక్కే తీసుకున్నానండి. చూసారా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా చల్లగా అవ్వాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఈ రైస్ అంతా వేసుకున్నాను. రైస్ అంతా వేసుకోవాలి. ఇది చిన్న జార్ అనుకోండి, కొంచెం కొంచెం వేసుకొని రుబ్బుకోండి. ఇప్పుడు ఈ పాకం ఉంది కదా, మనం ఆల్రెడీ తీసుకొని ఉంచుకున్నాము బెల్లంది, అది వేసుకోవాలి. మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇలాచీలు ఒక 5 వేసుకున్నాను. లిడ్ క్లోజ్ చేసుకొని ఇది మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నామండి. చూసారా, బ్యాటర్ అనేది థిక్గా ఉంది, ఇలానే ఉండాలి. మరీ హార్డ్గా ఉండకూడదండి, మరీ థిన్గా కూడా ఉండకూడదు. చూసారు కదా కన్సిస్టెన్సీ, ఇలా వేస్తూ ఉంటే ఒకే దగ్గర అలా పడుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి, గరిటె మీద మీకు చిన్న చిన్న రవ్వలా కనిపిస్తుంది, అలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి, చేతి మీద చూసారా చిన్న చిన్న రవ్వలా కనిపిస్తుంది, అలానే మనం మిక్సీ చేసుకోవాలి మెత్తగా. నువ్వులు నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీరు బ్లాక్ నువ్వులు కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను, చాలా కొంచెం. ఆల్రెడీ మనం కొబ్బరి ముక్కలు నేతిలో ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, అది చల్లగా అయిన తర్వాత వేసుకోవాలండి. వేడిది వేసుకోకూడదు, చల్లగే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకొని 3 to 4 hours వరకు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే బ్యాటర్ అనేది కొంచెం పులుస్తుందండి. 4 hours అయిపోయింది, ఇంకా ఈ బ్యాటర్ కొంచెం థిక్ అవుతుందండి. మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలానే ఉండాలండి బ్యాటర్ అనేది అప్పంకి. సో బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం అప్పం వేసుకుందాం. కడాయి నేను లోతుని కడాయి తీసుకోవాలండి. 1/2 వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఇలా ఒక డ్రాప్ వేసామనుకోండి, వెంటనే అది పైకి రావాలన్నమాట. చూసారు కదా, ఇలా వచ్చింది అంటే ఆయిల్ హీట్ బాగా అయ్యిందని. ఇప్పుడు మనం మెల్లిగా సెంటర్లో ఒకే ప్లేస్ దగ్గర అలా వేసుకోవాలి. గరిటెతోని తిప్పకూడదండి, అలా ఒకే దగ్గర వేసుకోవాలి అంతే. హై ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఈ అప్పం కొంచెం పైకి వచ్చింది అనుకోండి, మనం లో చేసుకోవాలి ఫ్లేమ్. చూసారు, ఇది పైకి వచ్చింది కదా, ఇప్పుడు లో చేసుకోవాలి. లో టు మీడియంలో మనం కుక్ చేసుకోవాలండి అప్పాన్ని. పైన నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, కుక్ అవుతుందని. వెంటనే టర్న్ చేయకండి. ఒక 30 seconds తర్వాత నేను టర్న్ చేసుకున్నాను. చూసారు ఎలా పొంగిందో. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇటు అటు తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి.
లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకే మనం ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసుకొని డార్క్ కలర్ వచ్చింది అనుకోండి బాగా క్రిస్పీ అయిపోతుంది. అలా కూడా బాగుంటుందండి తినడానికి. బట్ కొంచెం పైన క్రిస్పీ లోపల సాఫ్ట్గా ఉంటే అలా కూడా బాగుంటుంది. 2 టైప్స్లో కూడా మీరు చేసుకోవచ్చు. అప్పం రెడీ అయిపోయిందండి. టిప్స్ ఫాలో అవుతూ మనం ఈ అప్పం చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. చూసారుగా అప్పం రెడీ అయిపోయిందండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.